హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ కుకింగ్ బ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. ఈ వీడియో మీరు 2 వరకు చూడండి. మంచి హైదరాబాదీ దమ్ బిర్యానీ చూపిస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. సో టైం వచ్చేసి 7:15 అవుతుంది. నాకు కర్రీ వండి అన్నం వండడం కంటే బిర్యానీ చేయడం ఒక 20 మినిట్స్లో అయిపోతుంది అనిపించేసింది. సో 2 డేస్ నుంచి అయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఈవినింగ్ టైంలో. ఎందుకో మంచి స్పైసీ ఫుడ్ తినాలనిపించేసి నేనైతే బిర్యానీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మనము కొన్ని ఎక్కువ క్వాంటిటీలో వాటర్ తీసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ అన్ని వేసి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అలాగే కొంచెం లెమన్ అండ్ అలాగే కొంచెం ఉప్పు, నూనె వేసేసి మంచిగా నీళ్లు మరిగిచ్చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను చికెన్ని ముందే మ్యారినేట్ చేశాను. ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా అండ్ అలాగే పెరుగు, నిమ్మకాయ, పచ్చిమిర్చి, బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ వేడి చేసి అందులో ఇది వేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసేసి సిమ్లో పెట్టేయాలండి. అది ఒక 70% కుక్ అవ్వాలి. ఈలోపు ఇక్కడ రైస్లో వాటర్ అనేవి మరిగిపోతుంది కదా. ఇక్కడ నేను ఇవన్నీ తీసేస్తున్నాను. ఎందుకో నాకు ఇవన్నీ తగులుతుంటే నచ్చదనమాట. సో ఆల్రెడీ మా వాటర్లో మరిగిపోయింది కాబట్టి అందులో ఉన్న సారం అంతా దిగిపోతుంది కదా. సో ఇంకెందుకు ఎక్స్ట్రా అనేసి తీసేసాను. అండ్ వాటర్ వచ్చేసి సముద్రం వాటర్లా ఉండాలి, కొంచెం ఉప్పు ఎక్కువగా ఉండాలి. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన బాస్మతి రైస్ వేసేసి మంచిగా ఒకసారి కలిపేసాను. మాటికి కలిపామనుకోండి రైస్ అనేది విరిగిపోతుంది. అలా కాకుండా ఇప్పుడే కలిపేసి సిమ్లో మీడియంలో పెట్టేసి వదిలేస్తే మనకి 80% కుక్ అయిపోతుంది. అలా కుక్ అయిపోయిన రైస్ని తీసేసుకొని ఒక ఎంటీ గిన్నె తీసుకొని నేను ఫస్ట్ ఒక లేయర్ ఏమో రైస్ వేసి తర్వాత కర్రీ వేసాను. కచ్చా బిర్యానీ చేసేటప్పుడు ఫస్ట్ డైరెక్ట్ చికెన్ వేసేసి రైస్ వేస్తాము. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ రైస్ వేసి తర్వాత కర్రీ వేసి అలా ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ కిందనైతే వేసేసుకోవాలి. నాకు ఒక 2 లేయర్స్ వచ్చాయి. ఎందుకంటే నేను కొంచెం క్వాంటిటీలో చేసుకున్నాను. నాకు ఎందుకో తినాలి అనిపించినప్పుడు వెంటనే చేసుకోవడానికి ది బెస్ట్ రెసిపీ అయితే బిర్యానీ అనిపిస్తుంది. మీలో ఎంతమంది నాలాంటి బిర్యానీ లవర్స్ ఉన్నారో చెప్పండి. అండ్ అలాగే కొంచెం కుంకుమ పువ్వుని పాలల్లో పెట్టాను, అది కూడా వేసేసాను. పైనుండి కొంచెం లెమన్ జ్యూస్ వేసి అండ్ మీకు ఇష్టం ఉంటే నెయ్యి అయినా వేసుకోండి. నాకెందుకో నెయ్యి అంత వేయాలనిపించేది, అందుకే వేయలేదు. తర్వాత సిల్వర్ కాయిల్ పెట్టేసి దమ్ పెట్టేశాను. 5 మినిట్స్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి మన ఎమ్మి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకోవచ్చు, చికెన్ షోర్వాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే రైతాతో తిన్నానండి. ఇలా వర్షం పడుతున్నప్పుడు మంచి స్పైసీ ఫుడ్ తింటే ఆ ఫీల్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ రైస్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇలాంటి ఇంకా చాలా రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయి. అలాంటివి కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్స్ చేయండి. పీస్ చూసారా ఎంత బాగా ఉడికిందో. సో ఇలాంటి సూపర్ దమ్ బిర్యానీ చేసుకొని తిన్న తర్వాత చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేది. సో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.